మీకు జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు ఈ విధంగా ఆంజనేయ స్వామికి ప్రతిజ్ఞ చేస్తే జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు పరిష్కారం అవుతాయి. నిజానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుని మహిమలు అపారమైనవి. ఆంజనేయుడు తన విశ్వాసపాత్రులైన భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వస్తువులను ఆంజనేయునికి ఇస్తానని ప్రతిజ్ఞ చేయండి. మీ పని 3 వారాల్లో పూర్తవుతుంది. ఈరోజు మీరు శక్తివంతుడైన ఆంజనేయుడికి ఎలాంటి వ్రతం చేయాలో నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక సమస్యలు ఉంటాయి. జీవితంలో సమస్యలు ఉంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ సమస్యలు అధికమైనప్పుడు దేవుని వైపు తిరగడమే చాలా మంచిది. కొంతమంది దేవునికి ప్రమాణాలు చేసి పని పూర్తయిన తర్వాత తమ ప్రమాణాలను నెరవేర్చుకునే ఆచారం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. అదేవిధంగా మీరు ఏం చేయాలి? మీకేవైనా ఇబ్బందులు ఉంటే, ఉదాహరణకు ఆర్థిక సమస్యలు. చాలామందికి వారి జీవితాల్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి. అందుకోసం మీరు ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా మినప్పప్పు వడమాల వేస్తానని ప్రతిజ్ఞ చేస్తే చాలా మంచిది. మీరు ఈ ప్రతిజ్ఞ చేస్తే కొన్ని వారాల్లోనే మీరు విజయం చవిచూస్తారు. మీ ఇంట్లో శాంతి, ఆనందం, ఆర్థిక సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం అవ్వాలంటే మీరు ఈ రకమైన మినపప్పు వడహారాన్ని ధరించి ప్రతిజ్ఞని పాటించవచ్చు. కేవలం 3 వారాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే పూజారులకు ఒక అభ్యర్థన చేయటం. ఇది ఒక తీర్మానం అయ్యుండాలి. దృఢ సంకల్పం చాలా ముఖ్యం. దృఢ సంకల్పం లేకుండా మీరు ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేరు. మరియు అది విజయాన్ని కూడా తీసుకురాదు. కొన్ని దేవాలయాల్లో వారు మినపప్పు వడమాలను స్వయంగా తయారు చేస్తారు. కానీ కొన్ని దేవాలయాల్లో వడను బయట నుంచి తీసుకురావాలి లేదా ఇంట్లోనే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఒక తీర్మానం చేసుకోవాలి. శనివారం తీర్మానం చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు మంగళవారం కూడా తీర్మానం చేసుకోవచ్చు. ప్రతిజ్ఞ చేసిన కొన్ని వారాల తర్వాత మీ జీవితంలోని ఇబ్బందులు మాయమవుతాయో మీరే చూస్తారు. మీరు ఇలా చేస్తే మీ జీవితంలో లేదా పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.